తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ రోజు ఆయన స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని వెంకటేశ్వర స్వామికి సోదరిగా చెబుతారని, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి కూడా వస్తూ ఉంటారని అన్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి విడతగా 3.75 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్చ్, ఎస్ఎస్ గ్రిల్స్, రాతి ఫ్లోరింగ్, డ్రైనేజ్ తదితర పనుల పురోగతిని చైర్మన్ పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా రెండో విడత అభివృద్ధి పనులకు 3.90 కోట్లతో ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. ముఖమండపం, పోటు, తూర్పు, ఉత్తరం, పశ్చిమం వైపు ప్రాకారాలు, మరుగుదొడ్లు తదితర పనులపై వచ్చే టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే మే 6 నుండి 13వ తేదీ వరకు జరిగే గంగమ్మ జాతరకు టీటీడీ అన్ని విధాల సహకారం అందిస్తుందని చెప్పారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నాకు గతంలోనే 2 నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ సుమారు 14 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, మీరు చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. టీటీడీ ఇదివరకే 3,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటున్నారు. ఇమీడియట్గా రేపు రాబోయే 24న బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేం కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది. ఎందుకంటే ఈ గంగమ్మ జాతర మా చిన్నప్పటి నుంచి మేము రంగులు పూసుకొని ఆడేవాళ్ళం. మాకు అప్పట్లో అంత అవగాహన ఉండేది కాదు. రాను 1-2 సార్లు ఆ ఫెస్టివల్లో నేను తిరుపతి కూడా రావటం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వర్తిస్తారు. నాకు అవగాహన ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కూడా మేము ఇవాళ రేపట్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని 24వ తారీఖు బోర్డు మీటింగ్లో పెట్టి దీని అన్నిటికీ ఆమోదం తెలిపి వెంటనే పనులు మొదలుపెట్టేలాగా నేను ప్రయత్నిస్తాను.